టమాటా ధరలు భారీగా పెరిగాయి. సి క్యాంప్లోని రైతు బజార్లో కిలో టమాటా 100 రూపాయల వరకు అమ్ముతున్నారు. రైతు బజార్లో బోర్డుపై అధికారులు 80 రూపాయలు వ్రాయగా రైతు బజార్లో టమాటాలు అందుబాటులో లేవని బయట వ్యాపారులు కిలో టమాటాలు 100 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై టమాటాలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే ఇళ్లలో కూరలు చేసుకోలేకపోతున్నామని, సామాన్య మానవుడు ఇంత రేట్లు పెట్టి ఎలా కొంటారని, దీనిపై ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి సబ్సిడీపై టమాటాలు అమ్మకానికి వేయాలని ప్రజలు కోరుతున్నారు. రైతుల కన్నా బయట దళార్లు అక్రమంగా టమాటాలను తెచ్చి వాళ్ళకి ఇష్టమైనట్టు రేట్లు పెట్టేసి అమ్మేస్తున్నారంటూ వినియోగదారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సబ్సిడీ కింద టమాటాలను విక్రయించాలని, అలాగే దళార్లకు అడ్డుకట్ట కట్టాలని ప్రజలు కోరుతున్నారు. కర్నూలు మార్కెట్లో కానీ రైతు బజార్లో చూసుకుంటే టమాటా ధర చాలా ఆకాశానికి అద్దులు లేకుండా ఒక కిలో 120, 100 నుండి 120 పలుకుతుంది. దయచేసి నేను ఒక్కరికే విన్నవించుకుంటున్నాను. ఈరోజు రైతుల కాడ ఉండకుండా ఆ టమాటా సంబంధించి రైతులు కాకుండా దళారులు అమ్ముకుంటున్నారు. ఆ దళారులు బయట అమ్మడం వలన సామాన్య ప్రజలు, మాలాంటి వాళ్ళు, బీద వాళ్ళు ఆ టమాటాలు కొనడానికి కూడా చాలా ఇబ్బందికరంగా అయిపోతుంది. దళారులు అమ్మడం వలన కేవలం రైతులు కూడా నష్టపోతున్నారు. వాళ్ళకి ఇచ్చే దళాలు లాభపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అధికారులు కానీ గవర్నమెంట్ కూడా స్పందించి తక్షణమే గవర్నమెంట్ ఆ టమాటాలు తీసుకొని మీరు సబ్సిడీ ప్రకారంగా సామాన్య ప్రజలకు ఇస్తారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. లేని ఏడల రైతులను పెట్టుకొని మేము సామాన్య ప్రజలం ధర్నాకు కూడా కూడుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సామాన్యులు కొనాలంటే ఇబ్బంది అవుతుంది. దీనికి అధికారులు దృష్టి ఉంచుకొని మాకి తగిన న్యాయం చేయాలని కోరుతున్నాం. సబ్సిడీ ధరకి టమాటాలు అందియాలని చెప్తున్నాం. ఇప్పుడు టమాటాలు దళారీల చేతుల్లో వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు ఇంకా రేటు విపరీతంగా పెంచుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనకి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నాం. మనం మార్కెట్లో చూసుకుంటే కర్నూలు మార్కెట్లో కానీ రైతు బజార్లో చూసుకుంటే టమాటా ధర చాలా ఆకాశానికి అద్దులు లేకుండా ఒక కిలో 120, 100 నుండి 120 పలుకుతుంది. దయచేసి నేను ఒక్కరికే విన్నవించుకుంటున్నాను.